ఆంధ్రప్రదేశ్లో వార్తను అందించటంలో నంబర్ 1. ప్రజల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ సమస్యలను, మరే ఇతర సమస్యలనైనా మా సమస్యలుగా భావించి ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం వాటి నివారణ మార్గాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి మీ ముందుకొస్తున్న ఈ వివిడి న్యూస్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూడండి వివిడి న్యూస్ టీవీ లైవ్. వివిడి న్యూస్ టీవీ. వైఎస్ఆర్ జిల్లాలో కరోనా కలకలం. మరో 6 కేసులు నమోదు. వైఎస్ఆర్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జిల్లాలో మరో 6 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం వరకు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరినట్లు సమాచారం. ఇప్పటికే కోవిడ్ నిర్ధారణ అయిన కడప, రాజంపేట ప్రాంతాలకు చెందిన 2 వ్యక్తులు మృతి చెందటం కలకలం రేపింది. కడప మాసాపేటకు చెందిన ఓ వ్యక్తి కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేసింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అది దీపించండి. కోవిడ్ పెట్టినాం కాబట్టి అప్పుడు కొత్త పిల్లకాయలు ఉంటారు సార్, వాళ్ళ చేత అందరికీ సాక్షి వస్తాడు